ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఇక్కడ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రవచన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక తల్లి కుమారుని లేక కుమార్తెను ఏ విధముగా ఆదరిస్తూ ఉంటుందో, ఏ విధముగా ఆ యొక్క బాధను మాన్పుతుందో, నేను కూడా మిమ్మల్ని అలాగా చేస్తాను అని యేసుక్రీస్తు వారు తన బిడ్డలైనటువంటి వారి చేత మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. అయితే మరొక సందర్భంలో కూడా దేవుడు మాట్లాడుతూ అన్నాడు ఒక మాట తల్లిదండ్రుల కొరకు. ఏమనంటే, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. కాబట్టి తల్లి కూడా కొన్ని సందర్భాలలో మరవచ్చు, ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు. కానీ నేను ఆ స్థితిలో కూడా నేను నిన్ను మరువను, నిన్ను విడువను అని ఆ దేవాతి దేవుడే నీకు నాకు చక్కగా ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడండి. నిజముగా నా జీవితంలో చూస్తే కూడా ఎన్నోసార్లు పలుమార్లు దేవుడే నన్ను ఓదార్చిన రోజులు, నిజముగా నేను ఏమై ఉన్నానో కేవలం దేవుని కృప బట్టే అని ఇదొక మాట చెప్పగలను. నిజముగా మనుషులందరూ తృణీకరించినప్పుడు, వెలివేసినప్పుడు దేవుని విలువ ఏంటో ఆ బిడ్డలకు తెలుస్తుంది. కాబట్టి నా జీవితంలో జరిగిన సంఘటన నిజముగా ఒకని తల్లి ఏ విధముగా ఆదరిస్తుందో తల్లిదండ్రులైనటువంటి వారు కూడా నేటి దినాల్లో అసహించుకుంటారేమో, కానీ నేను నమ్మిన యేసుక్రీస్తు వారు ప్రభువు ఆయన ఏ రోజు నిన్ను నన్ను అసహించుకోడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు ఓదార్పును అనుగ్రహిస్తాడు. ఒక తల్లి అనేకమైనటువంటి విషయములను బోధిస్తూ కుమారులను కుమార్తెలను ఏ విధముగా బలపరుస్తూ ఉంటుందో, ఆ విధముగా దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి సిద్ధముగా ఉంటున్నాడు. నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, నువ్వు ఏమో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా నా బ్రతుకు ఇంతేలే, ఇంకా నేను బ్రతికిటకు కూడా వేస్టే అని నీ జీవితము పైన నువ్వు చిరాకు తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నిజముగా ఒక నీ తల్లి వలె నేను నిన్ను ఆదరిస్తాను. నీ తల్లిదండ్రులైనటువంటి వారు కూడా నిన్ను మరచిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను. నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుని మాటలు ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాటలండి. నిజముగా ఈ విధమైనటువంటి దేవుణ్ణి మనము సేవించడం ఎంతో గొప్ప ధన్యత. ఈ ధన్యత లేని వారు ఎంతోమంది డిప్రెషన్లకు వెళుతూ, ఎంతోమంది వారి మనస్సాక్షిని వారు సరిచేసుకోలేక ప్రాణాలు తీసుకుంటూ, కుటుంబాలను ఏ విధముగా కట్టుకోవాలో తెలియక కుటుంబాలను వదిలి వెళ్ళిపోకడా, బిడ్డలను ఏ విధముగా ప్రేమించాలో తెలియక ఆ బిడ్డలను కూడా వదిలేసి వెళ్ళిపోకడా, నిజముగా దేవుని మనస్సు వారిలో లేనందుకే కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా ఎన్నో కుటుంబాలు నేటి దినాల్లో విచ్ఛిన్నమవుతూ ఉంటున్నాయి. కాబట్టి నిజముగా ఆ జీవితము అది మంచి జీవితము కానే కాదు. నా దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ ఇల్లును కట్టుకుంటావు, నేను అన్ని విషయంలో నేను నిన్ను ఓదార్చడానికి సిద్ధముగా ఉన్నాను, కానీ నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు ఆ విధమైనటువంటి ఆదరణను పొందుకునికే నువ్వు రెడీగా ఉన్నావా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా,
నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నావేమో, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఎవ్వరు ఆదరించినా ఆదరించకపోయినా కూడా నేను మాత్రం నిన్ను ఆదరిస్తాను. నీ తల్లిదండ్రులైన వంటి వారు మరచిపోయిననేమో, నేను నిన్ను మరవలేను, విడవలేను. నేను నిన్ను పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచినావు. నిన్ను ఒక ఉద్దేశముల చేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఉద్దేశ అనుకూలముగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, నేను నిన్ను అద్భుతమైనటువంటి రీతిలో నిలబెట్టడానికి సిద్ధముగా ఉన్నాను. కాబట్టి అటు అద్భుతమైనటువంటి రీతిని నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటున్నావా? ఈ రాత్రికాల సమయమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఈ రాత్రికాల సమయమందు నువ్వు అప్పగించినట్లయితే, ఈ సమయంలో దేవునికి అప్పగించినట్లయితే, దేవుడే నీ యొక్క ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె నిన్ను ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, నిన్న నేడు మీరు ఏకరీతిగా ఉంటున్న మా పరలోకపు తండ్రి, నీకే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. తల్లి అయిన మరచునేమో కానీ నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయను అంటు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటు. ఎంత గొప్ప దేవుడవయ్యా తండ్రి. నీ సన్నిధిని విడవక, ఎడబాయక, నిత్యము నీ సన్నిధిలో స్థిరముగా నిలబడగల కృప ధన్యతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.